హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఊటీలో డే 3 అండ్ లాస్ట్ డే కూడా ఈరోజు ఇంకా రిటర్న్ అవ్వాలి ఈవినింగ్కి. సో ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాము. ఫస్ట్ అయితే మేము ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. సో దానికోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా ఫాస్ట్గా ట్రెక్కింగ్కి మార్నింగ్ హవర్స్లో వెళ్తేనే బాగుంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 5 o'clock వేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 6 కల్లా బయటకు వచ్చేసాము. రూమ్స్ కూడా వెకేట్ చేసేసాము. ఇంకా అటు నుంచి అటే వెళ్తాం కదా. సో ఇంక ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో ఎక్కడ వెహికల్ ఆపితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు చాలా ఇంకా వెహికల్లో సాంగ్స్ పెట్టేసుకోవడం, డ్యాన్స్ చేయడం అంతే. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ట్రెక్కింగ్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 9 అవుతుంది. 6కి స్టార్ట్ అయ్యాము కదా. ఇంకా టెంపోలోనే జర్నీ చేసాము ఇక్కడి వరకు. మళ్ళీ ట్రెక్కింగ్ తర్వాత కూడా ఇక్కడికి రావాలి. సో ఇప్పుడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వాలి. ఒక వెహికల్ వచ్చింది, ఇంకో వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. పాతలో పాటలొద్దు వస్తాయి దగ్గరికి. అరే ఇన్ కేస్ ఉంటే భయపడి వస్తాయి. పొరపాటున కూడా అమ్మాయిలు అరిచి పరిగెత్తొద్దు. ఇక్కడ మా ట్రెక్ లీడర్ ఇలియాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు దున్నలు ఉంటాయంట లోపల, గట్టిగా అరవకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. మార్నింగ్ కదా బాగా జోష్లో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫ్రెష్గా ఉండింది చాలా. ఆ లొకేషన్ చూస్తే మాత్రం అందరికీ ఇంకా బాగా నడవాలనిపిస్తుంది. ఎంత బాగుందో. इतना अच्छा रोड है तो लेके आ सकते ना गाड़ी यहाँ पे. బ్రో మార్నింగ్ టిఫిన్ నాకు పంపించావా? అండ్ ఈ ట్రిప్లో 2 couples ఉన్నారు. ఈరోజు వైష్ణవి బర్త్డే అనమాట. రాహుల్ వైష్ణవి ఇద్దరు. జై ప్రియాంక అని చెప్పేసి ఇద్దరు కపుల్స్ వచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు వైష్ణవి బర్త్డే అనమాట. అదే మాట్లాడుకుంటున్నాం. ఫోన్లో దగ్గర బ్రో కింద చూసి నడవండి. కింద చూసి నడవండి. హలో
సింగర్ ఎక్కడ వస్తుంది కాఫీ మొక్కలు సింగర్ చేయొచ్చు మొత్తం యూకలిప్టస్ అనే తిరుగుతారు మేము యూకలిప్టస్ స్పేస్ లేదు స్పేస్ లేదు. మెల్లిగా మెల్లిగా. జామకాయ జామకాయ. పచ్చి జామకాయలు ఏం చేస్తుంది? అచ్చా నీకు కావాలని చెప్పి కాదు కాదంటున్నావు నువ్వు. అవి పిందెలే అనవసరం కోస్తారు ఎందుకు? దాచుకుంటాయి పెద్ద గీటు ఉంటాయి దాచుకుంటాయి గోలు ఆడాల ఉంటే మెల్ల తీసిన అక్కడ మేము కూడా అనుకున్నాము బట్ పోతే ఎప్పుడు ఇప్పుడు వస్తాను నేను. ఓకే ఇవన్నీ నీకు చిన్నవి కదా బ్రో 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 ముందు ముందు మొబైల్ తెచ్చావా? మొబైల్ తెచ్చావా? ఏ మొబైల్? మొబైల్ తమ్మిస్తాడు. నీ మొబైల్ తెచ్చా బస్లో పెట్టేసా. బస్లో చెట్లు దాక్కున్నారు అలా తెస్తా ఉంటాను. చెట్టు మన దగ్గర నేను దాక్కోవాలా? ఇప్పుడు దాక్కున్నా ఇంకోటి మనం రైట్ మన వాళ్ళు అందరం చేద్దాం మమ్మల్ని. ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పక్క వీడియో పోయాం మేము. ఈ ట్రెక్కింగ్ వచ్చేసి డిస్టెన్స్ చాలా తక్కువే, ఎక్కువేం కాదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ హవర్స్లో కదా వెళ్తూ ఉంటే ఇంకా చాలా బాగుంది. చుట్టంతా కింద గ్రీనరీ, అది నువ్వు కొండపైనకి ఎక్కుతున్నాం కదా ఇలా హైట్ వైజ్, ఇంకా అక్కడక్కడ ఫాగ్ అయితే అసలు సూపర్గా ఉంది, చాలా బాగుంది. మధ్యలో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మెల్లగా వెళ్తున్నాము, బట్ బాగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రెక్కింగ్లో బాగా నచ్చింది మార్నింగ్. ఇంతకీ మేము ట్రెక్కింగ్ చేస్తున్న ప్లేస్ చెప్పలేదు కదా, సెంగొట్టరాయ మలై అంట, వెరైటీగా అనిపించింది పేరు. చాలా ఒక 2-3 ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది, ఎవరైనా వెళ్తే ట్రై చేయండి, బాగుంది లొకేషన్, చాలా సూపర్గా ఉంది. నువ్వు ఉండు బ్రో, నేను फोन पे कर सकते हैं, फोन पे कर सकते हैं। विवेक अरुण పోతే బాగుంటుంది.
ఆఫ్టర్ ట్రెక్కింగ్కి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా హైట్ పైన కొండ ఉంది, అసలు ఇది చెప్పలేము మాటల్లో, చాలా అద్భుతంగా ఉంది. మామూలుగానే ఫొటోస్ రేంజ్లో తీసుకుంటాము, తీస్తాము. ఇంత బాగుంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో అసలు దింపే వాళ్ళ కష్టాలు అయితే వర్ణనాతీతం. చాలా చాలా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాము అందరం, ఒక్కరు కాదు అందరము. చాలా బాగా అనిపించింది, చాలా టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గా ఇంకా ఉండాలనిపించింది, బట్ టాయ్ ట్రైన్ మిస్ అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి అని ట్రెక్ లీడర్ పదండి పదండి అంటున్నా ఒక్కరు కూడా కదలట్లేదు. అఫ్కోర్స్ నేను కూడా అంతే. ఇంకా చాలా ఫొటోస్ తీసుకున్నాము. వీడియో తీసుకో. బర్త్డే విషయం ఓకే విషెస్ అయిపోగానే రాహుల్ గారు చూడండి, ఫ్రేమ్ ఉండాలి. పక్కన ఉన్నాడు, ఆయన పక్కన ఉండు. బాయ్స్ అర్థమైందా బాయ్స్? అలానే ఉండు బాయ్స్. वही सिंबल रेडी रेडी अरे अरे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर वैष्णवी हैप्पी बर्थडे टू यू अंतेना अरे अदेना बर्सन पुट्टिना रोजु जय जय चिट्टी बाबाई नीवे गायलागे पंडग जरगाली అరే బర్త్డే మేము సప్న ఉండాల్సిందే. మీ హస్బెండ్ ట్రై చేద్దాము. చలో ఇది వచ్చేసి రిటర్న్ వస్తుంటే టీ ఆకు తెంపుతున్నారు, అది కొంచెం కవర్ చేసాము. సో బాగా అనిపించింది. ఒకలాంటి మిషన్స్ ఉన్నాయి, ఇలా పైన పైన ఆకులంతా తెంపేసి సంచిలో వేస్తున్నారు. ట్రెక్కింగ్ తర్వాత మళ్ళీ బస్సులలో కూర్చొని ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, అట్లీస్ట్ టీ కూడా తాగలేదు. లంచ్ టైం అవుతుందా, లంచ్ కూడా లేదు. ఆల్రెడీ ట్రెక్ లీడర్ ముందే చెప్పాడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లంచ్ కూడా టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే బిజీ షెడ్యూల్. ఈరోజు స్టార్ట్ అవ్వాలి కాబట్టి ట్రెక్కింగ్, టాయ్ ట్రైన్ అది మిస్ అవుతే కష్టం కదా. వెహికల్లో అంటే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, టాయ్ ట్రైన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఆపకుండా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. టాయ్ ట్రైన్ వచ్చేసి 12:15కి ఉంది, సో అది క్యాచ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మేము మైసూర్ వెళ్ళాలి, అక్కడ బస్ క్యాచ్ చేయాలి. సో ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. తొందరగా చూడు. అబ్బా Yeah, 42. Yeah, 42. Okay. 41, 40. 40 అయింది. ఓకే స్టార్ట్ చేశారా? ఓకే. తీసుకుంటే లాస్ట్ వింటర్ నుంచి పాడి అందరినీ చూపిస్తా. అవును అందరు వచ్చారు.
ఫైనల్లీ టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ షిమ్లాది ఎక్కాను కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది అంతగా వావ్ అనిపించలేదు. షిమ్లాది చాలా బాగుంది, స్పేస్ కూడా కంజెస్టెడ్గా అనిపించింది ఇది. కాకపోతే చాలా మందితో వెళ్తున్నాం కదా, ఆ ఎంజాయ్మెంట్ వేరు. చాలా చాలా బాగుంది. ఫుల్ జోక్స్ వేసుకుంటూ అందరం ఒక దాంట్లో కూర్చున్నాం. బస్సులో అయితే డిఫరెంట్ బస్సెస్, బట్ దీంట్లో అయితే అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి కంప్లీట్గా ఫొటోస్ ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే యాక్చువల్గా ట్రైన్ స్టేషన్ కూడా వచ్చేసింది, దిగేది అక్కడి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు, వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము. ఇక్కడ మా సౌండ్లకి ఒక పాప భయపడి ఏడుస్తుంది, ఇంకా అందుకే తక్కువ ఆపేసాం సౌండ్. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి చూసారా, లవ్ డీల్ అంట. ఇంకా స్టేషన్ వచ్చేసింది ఆల్మోస్ట్, మేము దిగే స్టేషన్. సో బాగా అనిపించింది, నేమ్ బాగుంది. టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఊటీలో. సో టాయ్ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ టెంపోస్ ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి మేబీ మధ్యలో ఎక్కడైనా రెస్టారెంట్ ఉంటే లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ మైసూర్ వెళ్ళిపోవాలి. టైం లేదు, ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా డబ్బా డబ్బా తెచ్చాను. డాట్ ఉంది, డోలో ఉంది, ఇంకేమున్నాయి మీ దగ్గర? వామిటింగ్స్ అయితే కుక్కలు, బ్యాండేజ్ ఉంది. ఇంకా బ్యాండేజెస్, శానిటైజర్ డబ్బాలు డబ్బా క్యారీ చేశాడు భాస్కర్ బ్యాగ్ ఎప్పుడు వేసుకొని ఆ డబ్బాలో పెట్టుకొని అలా తీసుకొస్తాడు అనమాట. ఇది వచ్చేసి హెచ్టీసీ వాళ్ళు క్యారీ చేస్తున్న మెడిసిన్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అంటే వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీకి ఏదైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని ఎవరు ఏది అడిగినా ఆ మెడిసిన్ ఇస్తున్నాడు. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా అన్ని క్యారీ చేస్తున్నాడు, బ్యాండేజెస్, ఇంకా మెడిసిన్స్. వామిటింగ్ అయితే చాలా ఉన్నాయి. మరి ఘాట్ రోడ్లో వెళ్తుంటే చాలా మందికి వామిటింగ్స్ అవుతాయి కదా, సో దానికోసం అని క్యారీ చేస్తున్నారు అన్ని మెడిసిన్స్. లక్కీగా ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంకా చాలా ఆకలితో ఉన్నారు అందరూ, ఒక్కరు కాదు అందరూ. స్నాక్స్ అవి తిన్నా సరిపోదు కదా, యాక్చువల్గా నేను స్నాక్స్ కూడా ఏం తినలేదు. కొద్దిమంది ఆల్మోస్ట్ టైం లేదు ఎవరికి, మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నాం కదా అందరము. ఏదైనా ఒక రెస్టారెంట్లో తినేసి మళ్ళీ వెహికల్ ఎత్తి డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవాలి కదా. నైట్కి కూడా డిన్నర్ ఉంటుందో లేదో, ఇంకా బస్లో కదా జర్నీ అంతా. సో ఇంకా ఇక్కడికైతే వచ్చాము. వ్యూ అయితే సూపర్గా ఉంది, ఫుడ్ ఎలా ఉంటుందో కానీ చాలా నచ్చింది వ్యూ. అండ్ ఫుడ్ వచ్చేసి ఇది బిర్యానీ అంట. అసలు ఇక్కడ బిర్యానీ చూస్తే ఒకలాంటి ఫీల్, అసలు మరి ఇదైతే అసలు బాగా అనిపించలేదు. మిగతావి అయితే బాగుంది, ఇది వ్యూ మాత్రం బాగుంది కానీ బిర్యానీ అంతలా. బాగుంది అంట. సో ఆ బిర్యానీ తినేసి లంచ్ అయితే అయిపోయింది, ఏదో కడుపు నిండింది, ఓకేగా ఉండింది బిర్యానీ. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము, ఫారెస్ట్లోకి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ మైసూర్, అక్కడి వరకు ఎక్కడ ఆగేదే లేదు. మైసూర్ తర్వాత మైసూర్ టు హైదరాబాద్, అంతే. ఊటీ ట్రిప్ అయితే అయిపోవచ్చేస్తుంది ఇంకా.
చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా ట్రిప్ కంప్లీట్ చేసుకున్నందుకు. వచ్చేప్పుడు ఏదో లాంటి భయము, ఎవరు తెలీదు అలా అని చెప్పేసి వచ్చాక అందరూ పరిచయం అయ్యారు. ఇలా కొంచెం ఫ్రీ అయ్యామో లేదో క్లోజ్గా, అప్పుడే మళ్ళీ అయిపోయింది ట్రిప్ కూడా, మళ్ళీ వెళ్ళిపోతున్నాం కదా. బట్ అందరూ చాలా 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 అంటే మర్చిపోము, ఇంకా అంత బాగా మూవ్ అయ్యారు, చాలా ఫ్రీగా ఉన్నారు అందరూ. ఒక్కరు కాదు అందరూ మా గ్యాంగ్లో ఊటీ ట్రిప్లో హెచ్టీసీ వాళ్ళు తీసుకెళ్ళిన ఈ ఊటీ ట్రిప్లో అందరూ చాలా ఫ్రీగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో అలా ట్రావెల్ చేస్తూ మైసూర్కి కూడా రీచ్ అయిపోయాము. చీకటి అవుతుంది, ఇంకా మైసూర్కి కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారా మైసూర్ ప్యాలెస్ అంట. బయట చాలా మంది చూస్తున్నారు వెహికల్స్ ఆపుకొని. ఇంకా మేము మూవ్ అవుతూ చూపిస్తున్నాను. బట్ చాలా చాలా బాగుంది. ఈసారి మైసూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా చూడాలి అనిపించింది. చాలా చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్. సో ఇదండి మా ఊటీ ట్రిప్. 3 days సూపర్గా ఎంజాయ్ చేసాము. మెమరబుల్ మూమెంట్స్ అనమాట. చాలా చాలా బాగుంది అంతా. ఇంకా తర్వాత ఇంకా మైసూర్ వచ్చేసి హైదరాబాద్ బస్ ఎక్కి ఇంకా అక్కడి నుంచి ఇంటికి రీచ్ అయిపోయాము. బట్ ఇక్కడి వరకే వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మీ అందరికీ కూడా చూపించాను కదా ఊటీ, మీరు కూడా చూసే ఉంటారు ఈ ఎపిసోడ్తో. మిగతా 2 episodes కూడా ఉన్నాయి, ముందు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఖచ్చితంగా చూడండి. అండ్ దెన్ ఇంక ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.